హాయ్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు వర్షం దంచి కొడుతుందండి. ఇలాంటి టైంలో ఏంటి వేడి వేడి చాటు చేసుకుంటే ఉంటుంది సామిరంగా సూపర్. అంటే మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఏమేమి కావాలో వివరంగా రాసి పెట్టేమో మీరు చూసి తరించండి. ఓకే, ఫస్ట్ ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. ఎందుకంటే పలచట పెడితే మాడిపోతుంది అనమాట. చూసారు కదా, నా గిన్నె కొంచెం పలచదు కాబట్టి అది హీట్ ఎక్కువైతే అడుగున మాడిపోతుంది. సో మనం మీడియంలో పెట్టుకుని వేయిస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ వేయం, తెలుసుగా మీ అందరికీ. సో నేను ఆయిల్ వేయకుండా ఉల్లిపాయలు వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి వేయిస్తున్నా ఉల్లిపాయలని. అప్పుడు కొంచెం వాటర్ ఇంకుకొని పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం నూనె వేసామన్నమాట. నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. అల్లం తురుము మీ దగ్గర ఉన్నది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 స్పూన్ వేసుకోండి. మీరు ఎంత చేసుకుంటున్నారో దానికి తగిన అంత వేసుకోవాలి. లేదంటే ఘాటు వస్తే మనం తినలేము అన్నమాట. సో మనం దేనికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోండి. బఠానీ మీ దగ్గర ఏ బఠానీ సరే, బఠానీని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోండి రాత్రంతా. తెల్లవారేసరికి మనం 2 టైమ్స్ కడుక్కొని దాన్ని కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 5-6 విజిల్స్ మెత్తగా పేస్ట్ అయిపోద్ది. లేదంటే మీరు మిక్సీ కొట్టుకోవచ్చు. నేను ఒక 6-7 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. టమాటా గుజ్జు అయితే బెటరు, ఎందుకంటే టమాటా ముక్కలు వేస్తే పిల్లలు తినరు, పాడేస్తారు. కాబట్టి వాళ్ళు అన్నీ ప్రోటీన్స్ తినాలి కాబట్టి మనం పేస్ట్ వేస్తున్నాను నేను ఫస్ట్. ఇది నూనెలో దోరగా వేయించుకోండి. ఇది ఎంత వేగితే మన ఈ చాట్కి అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, నేనైతే నూనెలో బాగా వేయించుకుంటున్నాను. దాని తర్వాత మనం ఏదైతే ఉందో టమాటా గుజ్జు పేస్టు, అది ఒక 4 టమాటా, తర్వాత కొన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ అయితే వేసుకొని, చూసారు కదా కలర్ మారిపోయింది, ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. రెడ్ ఏదైనా సరే మనకి ఆకలిని పెంచుతుంది అనమాట. సో ఇలా రెడ్ కలర్లో ఉంటే బాగుంటుందన్నమాట. సో మనం కారం 1 స్పూన్ వేసుకున్నాను, పసుపు కొంచెం ముందు వేసేసాను కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన పని లేదు. సో దాని తర్వాత పింక్ సాల్ట్, మీ దగ్గర నార్మల్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ కానీ, ఉప్పు కానీ ఏదన్నా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనం ఉప్పుకి రుచికి సరిపడగా వేయాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువైతే తినలేం, తక్కువైతే తినలేం, మీడియంలో ఉంటేనే తినగలం. మన దగ్గర ఉన్న మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏ ఉంటాయి వేసుకోండి. నేను మసాలా అన్నది నా దగ్గర ఉన్నది వేసుకున్నాను. గరం మసాలా కొంచెం 1/2 టీ స్పూన్, మ్యాగీ మసాలా 1/2 టీ స్పూన్, టేస్టీ మసాలా అంటే టేస్టీ అని బ్రాండ్ వచ్చింది. అన్ని మసాలాలు కొంచెం కొంచెం వేసుకుంటే ఈ పప్పుకు అనేది రుచి పట్టి ఇంకా రుచికరంగా తయారయ్యి ఆ రుచులన్నీ కలగలిపి మన నోట్లో దంచి కొడతాయి. అంత బాగుంటుందని దాని అర్థం అన్నమాట. నేను ధనియాల పొడి వేసాను 1 స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను అనమాట. వేసుకొని మనం గిరగిర తిప్పండి. చాట్ మసాలా అన్నది నేను లాస్ట్ని చల్లుకుంటాను, మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నిమ్మరసం కూడా నేను ఇప్పుడు పిండను, తినేటప్పుడు వేసుకుంటాం అనమాట. సో మిరియాల పొడి ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. ఇవి వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, మనకి మసాలాలో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. సో మనం ఏదైతే మసాలా వేసుకుందామో అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా తిప్పుకోవాలి. చూసారు కదా చాట్ మసాలా, ఇది కూడా మీరు వేసుకోండి. నేను చూపిస్తున్నాను మీకు. అన్నీ వేసి మంచిగా గిరగిర తిప్పేసేయండి. ఎంత అంటే అలా తిప్పుతూ ఉంటే ఆ గుమ్మగుమ్మలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఈలోగా మనం ఏదైతే బఠానీలు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పక్కన ఉంచుకున్నామో దాన్ని కొద్దిగా గుళ్ళుగా ఉన్నవి పక్కన పెట్టుకుని ఉడకబెట్టుకున్న తర్వాత
మిగతాది పేస్ట్ కొట్టుకోండి. పేస్ట్ టేస్ట్ సాల్ట్ వేయకండి, హెల్త్కి మంచిది కాదు. నేను మ్యాగీ మసాలా వేస్తున్నాను, ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. అన్నీ సమపాళ్ళ టేస్టు సమానంగా మనం వేసుకుంటే సమానంగా దానికి తగ్గ రుచి అది ఇచ్చేస్తుంది. మ్యాగీ మసాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూస్తారు కదా, మనం అలా తిప్పుతూ అడుగు పట్టకుండా మగ్గబెట్టుకుంటున్నాం. మర్చిపోయి పక్కకి వెళ్ళాము, ఇది త్వరగా అడుగు పట్టేసి మాడిపోద్ది. చేసిందంతా వృధా అయిపోతుంది అనమాట. హైలో పెట్టుకుని పక్కకి వెళ్ళారో ఇక అంతే సంగతులు, మనం పాడేసుకోవడమే, తినడమే ఉండదు. ఇలా మనం మగ్గుతూ ఉండాలన్నమాట. అలా కొద్దిసేపు సిమ్లో పెట్టుకుని, కొద్దిసేపు మీడియంలో పెట్టుకుని, కొద్దిసేపు అట్లా తిప్పుతూ ఉంటే టమాటా గుజ్జు అన్నది మగ్గిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. చూసారు కదా. సో నేను అలా కొద్దిసేపు మగ్గిపెట్టి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉన్నాను అనమాట. అలా తిప్పిన తర్వాత టేస్ట్ సాల్ట్ కాదు, టేస్ట్ చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, నేను ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం వేసుకున్నాను, తర్వాత కొద్దిగా తీసుకున్నాను. ఇది మంచిగా వేసుకుని మనం తిప్పుకోవాలన్నమాట. బఠానీ అని మనకి ఎండు బఠానీ బయట దొరుకుతుంది, చాట్కి బాగా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. సో ఇలా వర్షం పడేటప్పుడు వర్షాకాలంలో ఇది చేసుకుని తింటే ఉంటుంది సామిరంగా, సూపర్ అనాల్సిందే, అదిరిపోద్ది. మరి నేను కొంచెం పేస్ట్లా చేసుకున్నాను. మనకి అలా గుజ్జుగా ఉంటే బాగుంటుంది అన్నమాట, మరీ పలుచుకుంటే మనం తినలేము. సో అవి వేసుకుని మంచిగా తిప్పుకొని, దీంట్లో మనకి సమోసా ఉంటే బాగుంటుంది. సమోసా లేకపోయినా పర్వాలేదు, ఎత్తులైనా తినొచ్చు. కానీ సమోసా చిదుముకుని దాని మీద ఇది వేసుకుని తింటే అద్భుత, ఇంకా ఫ్లేవర్ ఇచ్చినట్టే అవుతుందన్నమాట. సో మనం సమోసా చేయలేదు కాబట్టి నేను ఈ పప్పుదే చాలా బాగుందనిపించింది. ఇంకా 2 గ్లాసులు వాటర్ పోసుకుని మనం తిప్పుతూ ఉండాలన్నమాట. పప్పు గుత్తతో కానీ ఇలా గరిటతో కానీ మనం అన్ని ఫ్లేవర్స్ కలిసిపోవాలి, దాంట్లో ఇమిడిపోవాలన్నమాట. మంచిగా తిప్పుకోండి, గిర్ర 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 గిర్ర. ఎంత బాగా తిప్పుకుంటే అంత బాగా కలుస్తాయి ఈ కారం మసాలా అన్నది. మనం ఏదైనా సరే కొంచెం వేస్తాం, మరీ ఎక్కువ వేస్తే హెల్త్ మంచి కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. అన్నీ సమానంగా సరిపోయాయి, చాలా టేస్టీగా అనిపించింది. ఒక గాజు పాత్ర తీసుకుని దాంట్లో మన చాట్ ఏదైతే ఉందో అది వేసుకుని, దానిపైన ఉల్లిపాయ, టమాటో ముక్కలు, కీరా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా లైట్గా చల్లుకోండి, క్యారెట్ తురుము, ఇవన్నీ మిర్చి, వేయించిన పల్లీలు ఇవన్నీ వేసుకుని ఒక్కొక్క స్పూన్ తింటే ఉంటుంది సాధారణంగా అద్భుత. వావ్ అనాల్సిందే మరి. నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్, మీ ఆంధ్ర అమ్మాయి చేసిన స్పైసీ అండ్ హాట్ చాట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. చూసారు కదా, ఇలా మంచిగా చేసుకుని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.